హే అభి అయ్యగా నా రాజా అని షాక్ అయిపోతున్నారని జస్ట్ 2 గంటల ముందు ఫస్ట్ ఓటు కౌంట్ చేయక ముందు 5 నిమిషాల ముందు ఒక వీడియో పెట్టాయి. హే అభి అయ్యగా నా రాజా షాక్ అయిపోతున్నారు. వెస్ట్ బెంగాల్ ప్లస్ తమిళనాడులో ఒకదానికి షాక్ అయిపోతున్నారన్న జస్ట్ 2 అవర్స్ ముందు వీడియో ఓపెన్ చేసి చూడండి. నేనేమన్నాను, కౌంటింగ్ స్టార్ట్ కాబోయే ముందు నేను ఒకదానికన్నా రెండింటికి షాక్ ఇచ్చారు. ఓకే, రెండింటికి షాక్ ఇచ్చారు. ఎందుకంటే ఫండమెంటల్ స్ట్రాటజీ ఆఫ్ భారతీయ జనతా పార్టీ ఏంటంటే, ఒక రాష్ట్రంలో బలపడాలంటే వాళ్ళు చేసే స్ట్రాటజీ ఒకటే. వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు, ఏంటి, కాంగ్రెస్ పైకి రాకుండా చేయాలి. ఒక సింగిల్ టార్గెట్. ఎందుకు, కాంగ్రెస్ ఈజ్ థ్రెట్. వాళ్ళకి ఎక్కడ థ్రెట్, ఎక్కడ రాష్ట్రం దేశం వాళ్ళ చేతిలో ఉండాలంటే, ఇప్పుడు దరిదాపులుగా వాళ్ళు రీప్లేస్ చేయగలిగింది కాంగ్రెస్. రాహుల్ గాంధీ కదా ప్రతిపక్ష నాయకుడు, అతను రాకుండా చేయాలి. అతను రాకుండా చేయాలంటే ఫస్ట్ టార్గెట్ నెంబర్ 1, ఎక్కడెక్కడ ఛాన్స్ ఉంటే కాంగ్రెస్ని దొక్కాలి అక్కడ దొక్కాలి. సింపుల్గా అక్కడ దొక్కడానికి వాళ్ళు పైకి వస్తే అనుమానం వచ్చిందంటే పక్క వాళ్ళని లేపాలి. ఇక్కడ ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు కొత్త పార్టీ పెట్టినప్పుడు పైకి లేపారుగా, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ని పైకి లేపారుగా, వాళ్ళే లేపింది. ఇటు పక్క ఇప్పుడు విజయ్ని పైకి లేపారుగా, వెనక పక్కన త్రిష వెళ్ళి అమిత్ షా గారిని కలిసిన తర్వాత జరిగిన లేపారుగా, లేపుతారు. ముందు వాళ్ళని పైకి లేపి ప్రధానమైన అపోనెంట్ని డౌన్ చేయాలి. ఇక ప్రధానమైన అపోనెంట్ని డౌన్ చేస్తారు కొత్త పార్టీని లేపి. డౌన్ చేసినప్పుడు ఏమైంది, ప్రధాన అపోనెంట్ని వీక్ అవుతారు. ఆ తర్వాత వాళ్ళని వేస్తారు. ఇప్పుడు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ని దొక్కారు, ఇక్కడ జగన్ గారు పోయారు, అక్కడ కేసీఆర్ గారు పోయారు. వచ్చే ఎన్నికల్లో విజయ్ ఉండడు ఎన్నికల్లో బీజేపీ అది ఏఐడిఎంకే ప్లస్ బీఏకి అధికారంలోకి వస్తారు. దట్స్ హౌ దే వర్క్ దట్ సిస్టమ్. ఓకే, దట్స్ హౌ ది భారతీయ జనతా పార్టీ వర్క్స్ దట్ సిస్టమ్. అండ్ దెన్ ది ఫార్మ్ ద గవర్నమెంట్స్. వాళ్ళకి చాలా క్లియర్ పొలిటికల్ స్ట్రాటజీస్ ఉంటాయి, చాలా క్లియర్ కట్ స్ట్రాటజీస్ ఉంటాయి వాళ్ళకి. నేను ఉదయనిధి స్టాలిన్కి ఫోన్ చేశాను ఒకసారి. ఇంగ్లీష్ వచ్చాంట, ఆ ఇంగ్లీష్ వచ్చారని కొద్దిగా మాట్లాడిండోడు ఆ పిఏ. నేను ఉదయనిధి స్టాలిన్తో ఫోన్లో మాట్లాడతా, నాకు మాట్లాడించు అన్నా ఉదయనిధి స్టాలిన్తో. సార్ మీటింగ్లో ఉన్నారు, మీరెవరు సార్ అన్నాడు. నేను ఒక పెద్ద పొలిటికల్ స్ట్రాటజిస్ట్ని ఏం చెప్పి, లేకపోతే వాడు ఎందుకు మాట్లాడితే డిప్యూటీ సీఎం తోటి మాట్లాడి పెద్ద పొలిటికల్ స్ట్రాటజిస్ట్ని నేను చెప్పింది వినకపోతే మీరు ఓడిపోతారు అక్కడ. మీరు నాకు చెప్తా, సరే సార్ నేను మాట్లాడుతాను ఈవినింగ్ అని చెప్పి అన్నాడు పిఏ. ఓకే, మళ్ళీ ఫోన్ చేశాను ఈవినింగ్. ఫోన్ చేస్తే, సార్ నాకు చెప్పండి సార్, నేను చెప్తాను ఆయనకి అని. అరే భాయ్, నీకు చెప్తే నువ్వు వాడు చెప్పేది అందరే భాయ్, నేను పొలిటికల్ స్ట్రాటజిస్ట్ని, ఆయన ఓడిపోతాడు, నేను చెప్పకపోతే మీ గవర్నమెంట్ పడిపోయింది, నా మాట వినకపోతే అన్నా నేను వంతో. సార్ నేను సార్కి చెప్పాను, సార్ ఈవినింగ్ మాట్లాడదాం ఫోన్లో అని అన్నాడు. ఈవినింగ్ ఫోన్ చేయండి సార్ అన్నాడు. మళ్ళీ ఫోన్ చేసి ఈవినింగ్ ఉదయనిధి స్టాలిన్తో ఫోన్లో మాట్లాడాలి. సార్ ఈ కాల్స్ ఇవన్నీ రికార్డ్ చేస్తున్నారు, మీరు ఇక్కడ చెన్నై వచ్చి మాట్లాడమన్నాడు సార్. నేను చెన్నై అంటే నేను వాడితో అనలేదు, మనసులో అనుకున్నా. చెన్నై వెళ్ళి ఇప్పుడు నేను వాళ్ళకి సలహా ఇవ్వాలి, వాళ్ళకి సలహా ఇవ్వడానికి నేను చెన్నై వెళ్ళాలా సార్? పోనీ నేను చెన్నై వెళ్తే ఇది కారులో వచ్చాడా, బైక్ మీద వచ్చాడా, లేకపోతే ఆటోలో వచ్చాడా, ఇది చేతికి ఉంగరాలు ఉన్నాయా, రిచ్చా పూరా మొత్తం స్కాన్ చేస్తారు ఒక్క నిమిషంలో నిన్ను ఈ రాజకీయ నాయకులు. ఇప్పుడు నేను వాళ్ళ కోసం ఒక కారు కొని మంచి బంగారం ఉంగరం వేసుకొని పెద్ద తగ వేసుకొని కోటి రూపాయలు ఖర్చు పెట్టి నేను ఆడి ముందు కూర్చోవాలి. ఎట్లా నేను రిచ్ అని ప్రూవ్ చేసుకోవడానికి? ఏమి లేని వాడు ఏమని ప్రూవ్ చేసుకుంటాడు రిచ్ అని? అందుకని నేను రాను, నేను ఫోన్లో మాట్లాడతాను, మాట్లాడమని చెప్పారు ఆ పిఏతో. రేపు మార్నింగ్ 100% మాట్లాడుతున్నాడు సార్ ఉదయనిధి స్టాలిన్ గారు. మాట్లాడొచ్చి నేను ఒకటే చెప్పాను, ఏంటంటే నీ ఓటుని రిటైన్ చేసుకొని నువ్వు కొత్తది స్టార్ట్ చేయి. నీకు ఓట్ బ్యాంక్ ఉంది, ఆ ఓట్ బ్యాంక్ని రిటైన్ చేసుకొని నువ్వు కొత్తవి మొదలెట్టు. వాళ్ళని నువ్వు ఫాలో కాకు. నీ అపోనెంట్ ఏం చేస్తున్నాడు నువ్వు ఫాలో అయితే నువ్వు పోతావు. నీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, నీ స్ట్రెంగ్త్ మీద నువ్వు రాజకీయం చేసుకోవాలి, నీ ఓట్ బ్యాంక్ ఏంటి, నీ స్ట్రెంగ్త్ రాజకీయం చేసుకోవాలి, నువ్వు పోతావు అనేది నేను చెబుదాం అనుకున్నా వానికి. మళ్ళీ ఉదయాన్నే 10 గంటలకు ఫోన్ చేశాను. 10 గంటలకు ఫోన్ చేసి ఉదయం ఎర్లీ మార్నింగ్ 7-8కి ఫోన్ చేసి ఉదయం స్టాలిన్తో మాట్లాడాలి. నా ఫోన్ నెంబర్ అంటే, సార్ అపోనెంట్స్ మొత్తం రికార్డులు చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు సార్, ఫోన్లో మాట్లాడలేదు సార్, మీరు వచ్చి మాట్లాడినా నాడు పెట్టేసిండు. నా మాట విన్నందుకు ఓడిపోయినాడు ఇప్పుడు డిఎంకే వాళ్ళు. నా మాట నేను ఒక ఫోన్ చేసి చెబుదాం అనుకున్నా. భయ్ నువ్వు డిఎంకే ద్రవిడియన్ పాలిటిక్స్ చేస్తున్నావు కరెక్ట్,
యువర్ ద్రవిడియన్ పాలిటిక్స్ చేస్తూ నువ్వు మధ్యలో ఒక్కరిని మిస్ చేస్తున్నావు, అదే క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ నువ్వు మిస్ చేస్తున్నావు. ఎందుకంటే ఇప్పుడు కేరళలో గెలవడానికి కారణం క్రిస్టియన్ ముస్లిం మైనారిటీస్. కేరళలో యూడిఎఫ్ వచ్చిందిగా, క్రిస్టియన్ ముస్లిం మైనారిటీలు చాలా తీవ్రంగా వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ రావడానికి క్రిస్టియన్ ముస్లిం దళితులు మైనారిటీలు వీళ్ళు కారణం కర్ణాటకలో కాంగ్రెస్ రావడానికి. ఇదంతా ఎందుకంటే మన తెలంగాణలో కాంగ్రెస్ రావడానికి కారణం షిఫ్ట్ కేసీఆర్ నుంచి క్రిస్టియన్స్ ముస్లింలు ప్లస్ దళితులు ఆదివాసీలు మొత్తం రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేశారు. ఓకే, నువ్వు అసలు మేజర్ ఓటు బ్యాంకు దళితులు, మీ యొక్క ట్రెడిషనల్ ఓట్ బ్యాంకు దళితులు, ఆదివాసీలు, క్రైస్తవులు, ముస్లింలు. ఈ ఓటు బ్యాంకును వదిలేసి మీరు గాలిలో డబ్బాలు కొట్టకూడదు. నీ ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ అది. వాళ్ళ ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ హిందుత్వ ఓట్ బ్యాంక్, వాళ్ళది ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్. వాళ్ళు మీకు సచ్చిన ఓటేయరు, కానీ మీరు మీ ఓట్లు తీసుకెళ్ళి వాళ్ళకి పోగొట్టుకుంటారు. మీరు జాగ్రత్తగా ఉండకపోతే రిటైనింగ్ ద ఓట్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అవన్నీ చేసి మీరు వాళ్ళని చూసి కాపీ కూడా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నేను జగన్ గారికి కూడా నేను చాలాసార్లు చెప్పడానికి ట్రై చేసిన. జగన్ గారికి ఇప్పుడు కనీసం ఈ వీడియోనే పంపించాను జగన్ గారికి. నీ ఓట్ బ్యాంక్, ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ దళితులు, ఆదివాసీలు, క్రిస్టియన్స్, ముస్లిం మైనారిటీని వదిలేసి గుడుల చుట్టూ తిరిగితే ఒక్క హిందూ కూడా ఓటేయడు. ఎందుకు? గుడుల చుట్టూ తిరిగితే అట్రాక్ట్ అయ్యే వాళ్ళు బీజేపీకి ఓటేస్తారు, వైసీపీకి వేయరు. నీ రాజకీయం నువ్వు చేయాలి. నీ ట్రెడిషనల్ రాజశేఖర్ రెడ్డి చేసిన రాజకీయం మనం చేయాలి, కానీ మోడీ చేసిన రాజకీయంతో వైసీపీ పైకి రాదండి. నేను అది చెప్పదలుచుకున్నాను. జగన్ గారికి నా వీడియో పంపించండి. తెలుగుదేశం ఉంది, ఆయనది ట్రెడిషనల్ రాజకీయం ఏంటి? ఆయన హిందుత్వ రాజకీయం చేయడు, మైనారిటీ రాజకీయం చేయడు, ఎలియన్స్ పెట్టుకొని ఎలియన్స్లో నుంచి ఓట్ బ్యాంక్ తెచ్చుకుంటాడు ఆయన. దట్ ఈస్ హౌ ఈస్ గోయింగ్ విత్ ద ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్. ట్రెడిషనల్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పెద్ద థ్రెట్ టీడీపీకే కాబోతుంది. టీడీపీకే 100% ఈజ్ గోయింగ్ టు హిట్ ద తెలుగుదేశం పార్టీ వెరీ సూన్. ఎప్పుడు కనీసం జగన్ తన ఓటు తను రిటైన్ చేసుకుంటే, జగన్ తన ఓటును రిటైన్ చేసుకుంటే టీడీపీకి దెబ్బ. జగన్ ఇప్పుడు ఇదే రాజకీయం చేశాడు అనుకోండి, మళ్ళీ వాళ్ళు బీజేపీ చుట్టూ తిరిగి గుడుల చుట్టూ తిరుగుతున్నాడు అనుకోండి, ఈ మైనారిటీస్ ఏం చేస్తారు? చంద్రబాబు నాయుడు వైపుకి వెళ్తారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ వైపుకి వచ్చాడంటే చంద్రబాబు నాయుడు వైపుకి మైనారిటీస్ మొత్తం పోతారు, జగన్ పార్టీకి పోయింది. అప్పుడు ఈ రెండు పార్టీలు ఒకటి మింగేస్తారండి. టీడీపీ ఆర్ వైసీపీ ఒక పార్టీని మింగేస్తారు, బీజేపీ వాళ్ళు త్వరలో వీళ్ళందరూ కలుపుతారు. ఓకే, ఎవరిని? పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అనిపించింది, అరే నేను అనవసరంగా ఎలియన్స్లోకి వెళ్ళాను, విజయ్ ముఖ్యమంత్రి అయినట్టు నేను అయ్యేవాడిని కదా, అనవసరంగా ఎలియన్స్లోకి ఇప్పుడు పవన్ అనుకుంటాడు. బీజేపీని పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొత్తగా తయారైన బాబాలు విజయసాయిరెడ్డి, రఘురామకృష్ణరాజు హిందుత్వ పాలిటిక్స్ చేస్తారు, మొత్తం ఒకటి అవుతారు, మొత్తం ఒకటి అయిపోయేదని ఎయిదర్ టీడీపీ ఆర్ వైసీపీ ఒకటి మింగేస్తారు. ఎందుకంటే ఒకదాన్ని రీప్లేస్ చేయాలి. సో దిస్ ఈస్ ట్రెడిషనల్ పాలిటిక్స్ గోయింగ్ ఆన్ ది ఎంటైర్ ఇండియా. రీజనల్ పార్టీస్ని ఒక్కొక్కటి మింగేసుకుంటూ వస్తారు. ఫస్ట్ ఒకదాన్ని పైకి లేపుతారు, కొత్తగా వచ్చిన పార్టీలు లేపే మొత్తం మన 2014 నుంచి కొత్తగా పెట్టిన పొలిటికల్ పార్టీలు మొత్తాన్ని పైకి రావడానికి బ్యాక్ ఎండ్లో వెనక భారతీయ జనతా పార్టీ ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, ఎవరైనా సరే కాంగ్రెస్కి కానీ ఇండియా బ్లాక్కి వ్యతిరేకంగా పార్టీ పెడతానంటే వెనక వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఎందుకు? ఇలా లేపుతారు. ఫస్ట్ ఇలా లేపితే వాళ్ళు డౌన్ అవుతారు. ఇండియా బ్లాక్ వాళ్ళు డౌన్ అయ్యి ఆ తర్వాత ఎవరినైతే లేపుతారో ఆమె దొక్కుతారు. అప్పుడు వీళ్ళు పైకి వస్తారు. సింపుల్ పొలిటికల్ స్ట్రాటజీ. ఓకే, their intelligence, so they are doing their politics. They have that fundamental right to అధికారంలోకి రావడానికి ఏదైనా చేసుకునే హక్కు వాళ్ళకు ఉంది. వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు తెలివిగా చేస్తున్నారు అంతే. అదే సరే, నేను అల్టిమేట్గా ఒకటి చెప్పదలుచుకుంది అదే, మీకు ఆంధ్ర తెలంగాణలోకి ఇది ఎంటర్ కాబోతుంది త్వరలో. చాలా స్ట్రాంగ్ వస్తారు. ఎందుకంటే స్ట్రాంగ్ వచ్చినప్పుడు అపోనెంట్స్ మాత్రమే తట్టుకోగలుగుతారు. స్ట్రాంగ్ ఐడియాలజికల్గా ఉన్న వాళ్ళు తట్టుకోగలుగుతారు. సో మిమ్మల్ని రక్షించగలిగింది ప్రస్తుతానికి క్లారిటీగా ఉన్నటువంటి సైద్ధాంతపరకంగా క్లారిటీగా ఉన్న ఒకే ఒకటి ఏడిఎస్ ఒకటే. మీరు ఏడిఎస్లో జాయిన్ అవ్వండి. నేను ఉదయనిధి స్టాలిన్కి ఫోన్ చేస్తే నా మాట ఏం లేదు. ఇదిగో నేను ఈయనకి ఫోన్ చేసి చెప్పిన, ఎవరికి? వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ సీఎం ఆఫీస్కి ఫోన్ చేసా ఒకసారి. ఎక్కడో ఆన్లైన్లో అక్కడెక్కడ చూసుకొని ఫోన్ చేస్తే వాడు బెంగాలీలో మాట్లాడు. నేను మమతా బెనర్జీతో మాట్లాడంటే క్యాన్ పెట్టేసి ఎవడు ఇట్టాడు? ముఖ్యమంత్రి ఎవడు మాట్లాడతాడు ఫోన్లో? సార్ నాకు తెలిసి వాళ్ళు మాట్లాడరు. అయినా ఊరికి నెంబర్ కొట్టాను అనమాట. ఒకసారి మమతా బెనర్జీతో మాట్లాడాలి, నేను ఆమె సలహా చెప్పాను. ఎవడు మీరు ప్రాబ్లంలో పడతా అని చెబుదాం అనుకోండి. వాళ్ళు వింటారా? ముఖ్యమంత్రులు ఫోన్లో మాట్లాడతారా? అలా అదేంటి డైరెక్ట్గా వచ్చి సీఎం దగ్గరికి వచ్చి మాట్లాడి ఉదయనిధి స్టాలిన్తో
ఓకే బాసు, నేను ఒక చెప్పదలుచుకుంది ఒకటే. ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్, ముస్లిం, దళిత, ఆదివాసీలు ఎటు సపోర్ట్ చేస్తే వాళ్ళు గెలుస్తారు. వాళ్ళని మీరు ఓటు స్ప్లిట్ చేస్తే వాళ్ళు ఓడిపోతారు. ఓకే, ఇప్పుడు కేరళలో గెలవడానికి కారణం క్రిస్టియన్, ముస్లిం, దళిత్, ఆదివాసీల యొక్క ఓటు బ్యాంకు కాంగ్రెస్కి పోయింది కాబట్టి యూడిఎఫ్ గెలిచింది. ఎందుకంటే వాళ్ళు దేర్ ఫెడప్ ఆఫ్ ది కమ్యూనిస్ట్ పార్టీస్. ఒకటే, గతంలో కర్ణాటకలో గెలిచడానికి కారణం యాంటీ కన్వర్షన్ లా వేశారని కర్ణాటకలో క్రిస్టియన్స్, ముస్లిమ్స్ మొత్తం కూడా ఈ మూకుమ్మడికి ఇటువైపు కాంగ్రెస్ని గెలిపించారు. ఇక్కడ ఈయన కూడా ఈయనేమంటారు, కేసీఆర్ కూడా ఈయన కేసీఆర్ బీజేపీతో వెనక పొత్తులో ఉన్నాడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రచారం చేశాడు. ప్రచారం చేస్తే ఈ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ మొత్తం కూడా ఓట్ బ్యాంక్ షిఫ్ట్ చేసి వాడుకుంటారు కేసీఆర్ని. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని బేసికల్లీ క్రిస్టియన్, ముస్లిం వీళ్ళందరూ ఓట్ బ్యాంక్ జగన్. ఇప్పుడు ఆయన 40% ఓటు రావడానికి కారణం వీళ్ళు వేసిందే. వీళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీలు వేస్తే, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లింలు జగన్కి అండగేస్తే అక్కడ దాకా వచ్చింది. 40% ఓట్ షేర్. ఆయన అనుకుంటున్నారు నాకు ఎవరో వేసారు, వీళ్ళు మోసం చేశారు అనుకుంటారు. యాక్చువల్గా జగన్ని వీళ్ళు మోసం చేయాలి, వీళ్ళు వేసారు వీళ్ళు. కాబట్టి వాళ్ళలో ఒక 10% స్ప్లిట్ అయ్యారు. ఆ 10%ని పోగొట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు వాళ్ళ చుట్టూ తిరిగి, బీజేపీ వాళ్ళ చుట్టూ తిరిగి. నీ ట్రెడిషనల్ ఓటు. నేను అదే ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు గుడుల చుట్టూ తిరిగితే హిందువులు ఓట్లు వేస్తారు, జగన్ గుడుల చుట్టూ తిరిగితే హిందువులు ఓట్లు వేయరు. అది జగన్కి అర్థమైతే ఆయన రాజకీయం మార్చుకుంటాడు. ఓకే, అదర్వైజ్ ఇట్స్ అప్ టు జగన్మోహన్ రెడ్డి గారు. మేము చెప్పదలుచుకుంది అది. ఓకే, అంటే గుడి చుట్టూ తిరగొద్దని కాదు. ఈ పొలిటీషియన్ హ్యాస్ టు గో టు టెంపుల్స్, పొలిటీషియన్ హ్యాస్ టు గో టు చర్చెస్, మసీదాలు, ఇవన్నీ చేయొచ్చు. బట్ బీజేపీ వాళ్ళని చూసి వాళ్ళ రాజకీయం మనం చేయలేము. ఎందుకంటే బేసికల్లీ వీఆర్ సెక్యులరిస్ట్. సెక్యులర్ పార్టీలు ఇవి. సెక్యులర్ పార్టీలు నువ్వు హిందుత్వ పాలిటిక్స్ చేస్తే నీ ఓటర్లు కన్ఫ్యూజ్ అయిపోయి స్ప్లిట్ అవుతారు. స్ప్లిట్ అయితే నువ్వు ఓడిపోతావు, వాళ్ళు ఓడిపోరు. ఓకే, అది జరిగేది సింపుల్గా. రేపొద్దున్న ఒకవేళ బీజేపీ వాళ్ళు ఎమర్జీ అయితే, చంద్రబాబు నాయుడు గారు ఇటువైపుకి వస్తే 100% చెప్తున్నాను, ఈ మైనారిటీస్లో అవగాహన పెరిగి మైనారిటీస్లో లేదు మన యొక్క సిద్ధాంతం యునైటెడ్గా ఉండాలి అనుకుంటే ఆ టీడీపీకైనా సపోర్ట్ చేస్తారు, వైసీపీకైనా సపోర్ట్ చేస్తారు, ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేస్తారు వాళ్ళు. ఈ మైనారిటీస్ ఎటువైపు ఉంటే వాళ్ళ వైపుకి, సిద్ధాంతంగా ఉన్న వైపుకి మారుతారు. మా ఏడిఎస్ మేము అదే చేస్తున్నాము. మొత్తం కూడా సైద్ధాంతికంగా మీరందరూ ఏడిఎస్లో చేరండి. మన వైపు ఎవరుంటే వాళ్ళకి మద్దతు ఇద్దాం. దట్స్ ఆల్ వాట్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ, నమస్కారం. అభి అయ్యగా రాజా చూశారు కదా, 2 గంటల ముందు చెప్పాను ఇది ఏం జరగబోతుందో. ఇప్పుడు జరిగింది. ఇప్పుడు విజయ్ గెలవడానికి కూడా కారణం మేజర్ ఓట్ షిఫ్ట్. అఫ్కోర్స్ యంగ్స్టర్స్ ఫ్యాన్ బేస్ ఉంది అతనికి, ప్లస్ క్రిస్టియన్ ఓట్ షేర్ మొత్తం కూడా అతను క్రిస్టియన్ కాబట్టి మారారు. ఫస్ట్ టైం వేస్తారు. ఇప్పుడు మళ్ళీ విజయ్ గారికి అదే పొరపాటు చేసి, జగన్ గారు చేసిన పొరపాటు మళ్ళీ ఏదైనా చేశాడు అనుకోండి, మళ్ళీ బీజేపీ చుట్టూ తిరిగాడు విజయ్, నెక్స్ట్ మళ్ళీ ఆయనకి స్ప్లిట్ అవుతారు. ఆయన ఓట్లు స్ప్లిట్ అవుతారు. మెజారిటీ వేయవచ్చు. ఇప్పుడు జగన్ గారు బీజేపీ చుట్టూ వెళ్ళి తిరిగినా సరే మెజారిటీ క్రైస్తవులు జగన్కి వేయవచ్చు. బట్ 5-10% ఆలోచిస్తారు కదా. ఈ 5-10% ఈయనేంద్ర మనం ఎనికిస్తే వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు అని అనుకున్న ఆ స్ప్లిట్ అయింది అనుకోండి, ఏమైంది, ఓటు షేర్ తగ్గిపోయేది. 1-2%లని కదండి ప్రభుత్వాలు పడిపోతాయి, గవర్నమెంట్ పడిపోతాయి. ఆ 1-2% రిటైనింగ్ ది ఓట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మరి విజయ్ చేస్తాడో లేదో నాకు తెలియదు. ఇప్పుడు విజయ్ డిఎంకే వాళ్ళు సపోర్ట్ తీసుకుంటాడా, బీజేపీ వాళ్ళు సపోర్ట్ తీసుకుంటాడా? నా తెలిసిన వరకు అతను బీజేపీ సపోర్ట్ తీసుకుంటాడు. ఎందుకంటే త్రిషా వెళ్ళి అమిత్ షా గారిని కలిసింది బిఫోర్ ఎలక్షన్. ఏం జరిగిందో మనకు తెలియదు. ఓకే, లెట్స్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ, నమస్కారం.